ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత మరింత పెరగడం కారణంగా ప్రజలు చలితో వణికిపోతున్నారు. గత 4 రోజులుగా వీస్తోన్న చలిగాలులు, పొగమంచు కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దట్టమైన పొగమంచు, చల్లని గాలులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. నవంబర్లోనే ఏజెన్సీ అంతటా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం వేళ ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత దాదాపు ఫిబ్రవరి వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతుండటంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు విరివిగా ఉన్ని వస్త్రాలు ఉపయోగించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. పట్టణం, పల్లె తేడా లేకుండా అంతటా రాత్రి, ఉదయం వేళల్లో చలి మంటలను కాచుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో పలువురు వైద్య నిపుణుల వద్దకు క్యూ కడుతుండటంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ వైద్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో తిరిగి బయటకు వెళ్లరాదని, వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఉబ్బసం, ఆస్మా, టీబీ వంటి వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు 5:30 అయినా సరే రావడం కొద్దిగా భయపడుతున్నాం. అలాగే 5:30కి వచ్చి దానికి తగ్గట్టు మంకీ క్యాప్స్, దాంట్లో టీ షర్ట్స్, స్వెటర్స్, సాక్స్ ఒకటి వేసుకొని రాకపోతే మరి ఈ ఎలా ఉందంటే చలి కొరికేస్తుంది అన్నట్టుంది. దాన్ని బట్టి మేము కొద్దిగా లేట్గా రావాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇదే స్టేడియం మేము 4:30కి 5కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు 5:30 దాటే వస్తున్నాం తప్ప రాలేకపోతే. రాత్రిపూట కూడా 7, 8 అయితే బళ్ళు రోడ్డు మీద పెట్టినా ఆ చల్లదనం ఏదో బండి కడిగినట్టు అయిపోతుంది. అంత మంచు పడిపోతుంది బాగా మార్నింగ్. దాన్ని బట్టి దీనివల్ల ఇంకేం ఫీవర్లో, కోల్డ్లో గట్ట వస్తాయని కొద్ది దానికి తగ్గట్టు మేము ఏవో బందోబస్తు చేసుకొని వస్తాం. అలవాటు అయిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి. దాన్ని బట్టి ఇలాగ వెళ్తున్నాం. చలిగాలి ఇది ఈ గాలి ఎలాగుందంటే మనం తుఫాన్ వచ్చిన స్టైల్లో ఉందండి. ఇప్పుడు మళ్ళీ మొన్న ఆ తుఫాన్కి వెళ్ళి అలా చల్లగాలి కొట్టేస్తుంది. ఇప్పుడు నడుస్తున్నాం చూసారు, ఇంటికి వెళ్ళిస్తున్నాయి. అలాగే మరీ విపరీతంగా ఉంది గాలి. కొంచెం చలి పెరిగింది. అంటే వర్షం కూడా పడింది కానీ చుట్టూ వాతావరణం, వర్షం, వాటర్ గేటర్ ఉంది కదా. ఏంటి చల్లగాలి తగలకోకుండా మఫ్లర్లు, షట్టర్స్ అవి వాడితే బాగుంటుందండి. చలి తీవ్రత అంటే నిన్నటి నుంచే ఎక్కువైంది. కార్తీక మాసంలో అసలు చలి అనేది ఇయర్ లేదు, వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేదేమో. ఈ ఇయర్ అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఈ రోజు నుంచి కొంచెం స్వెటర్ అది వేసుకున్నాము. మార్నింగ్ లెగ్గానే హాట్ వాటర్ అది తాగి బయలుదేరితే కొంచెం మంచిది. ఏదైనా ఇలాంటి గాళ్ళు, ఇలాంటి ప్లేసుల్లో జలుబులు, దగ్గులు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి, ఫీవర్స్ కూడా ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిదే. అంటే ఈ సీజన్లో కొంచెం ఈ మంచు పడడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దానికి మనం స్వెటర్స్ ఇవి చేసుకుంటే, కేర్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. పెద్దగా ఏమీ అనిపించట్లేదు కానీ జనరల్గా